హీరోయిన్ రాశి ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కడుంది? హీరోయిన్ రాశికి పవన్ కళ్యాణ్తో ఉన్న లింక్ ఏంటి? శ్రీకాంత్తో ఉన్న లింక్ ఏంటి? జగపతి బాబుతో ఉన్న లింక్ ఏంటి? చివరికి మోహన్ బాబుతో కూడా అంట కదా అని కొన్ని వాదనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తా. వీడియో చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. హీరోయిన్ రాశి పేరు మంత్ర. ఈమె తమిళ్లో ఫస్ట్ ఫిలిం చేసింది, తర్వాత తెలుగులో పరిచయం అయింది. గోకులంలో సీత ద్వారా పవన్ కళ్యాణ్తో సినిమా చేసింది. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు అంటే నాకు చాలా బాగా నచ్చాడు. సెట్లో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, మంచి జోకులు వేసేవాడు. అసలు సీరియస్నెస్ అనేది పవన్ కళ్యాణ్లో మొహంలో ఉండేదే కాదు అని రాసి చెప్పింది. అప్పుడప్పుడు సరదాకి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని కూడా పవన్ కళ్యాణ్ గారు అనేవారంట. కానీ నవ్వుకొని మళ్ళీ జోక్ చేసినా అనేవాడంట. సార్ గిట్టాంటివి కామెడీగానే ఉంటాయి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలంటే భయం. విజయవాడ వరదలు వచ్చినప్పుడు తను వస్తే ప్రాబ్లం అవుతుందని రాలేదంట. అంటే ఓట్లు అడగడానికి వచ్చాడా మరి? అప్పుడు ప్రాబ్లం రాలేదా? సరే, పవన్ కళ్యాణ్ అఫైర్ల సంగతి విషయానికి పక్కన పెడదాం. రాశితో పవన్ కళ్యాణ్ చాలా డీప్గానే వెళ్ళాడంట. కానీ ఎందుకనో భయపడి గమ్మునున్నాడు. తర్వాత జగపతి బాబు గారు పెళ్ళి అయిన తర్వాత భార్యకు విడాకులు ఇచ్చి మరీ రాశిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండగానే రాశి వేరే అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన జగపతి బాబు గారు ఫోన్లే మనకు రాసి పెట్టలేదు అని గమ్మునుండిపోయారు. తర్వాత శ్రీకాంత్ అంటే పడి చచ్చేది రాశి గారు. శ్రీకాంత్ అంటే ఎంత ఇష్టం అంటే రాశికి బయట ఎక్కడన్నా కనపడితే కూడా శ్రీకాంత్ చూసి నవ్వకుండా ఉండలేదు. అంత హిలేరియస్గా శ్రీకాంత్ గారు నవ్వించి మంచిగా జోక్స్ చేసి చాలా ఫ్రెండ్లీగా శ్రీకాంత్ ఇంటికి తీసుకెళ్ళి ఊహను పరిచయం చేసి ఊహను తీసుకొని పిల్లల్ని తీసుకొని రాసి ఇంటికి వెళ్ళి ఎంతో అద్భుతంగా ఫ్రెండ్షిప్ కుదిరిందనమాట. జస్ట్ లివింగ్ రిలేషన్షిప్ అంతే. ఊహను వదిలేసి పెళ్లి చేసుకోవాలన్నంత అయితే లేదు. మోహన్ బాబు గారు అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే సెట్లో 8 కంటే 8కి షూటింగ్కి రావాలి, ఇలాంటివి ఉంటాయి వాళ్ళ కంపెనీలో. ఆయన క్యారెక్టర్ కూడా అదే. కానీ రాశి విషయానికి వస్తే లేటుగా వచ్చినా సరే ఏమనేవాడు కాదు. ఇంతకీ ఏ సినిమాలో పనిచేస్తారు వీళ్ళిద్దరూ అంటే పోస్ట్ మ్యాన్లో మరదలి క్యారెక్టరు రాశి, మోహన్ బాబు మరదలి క్యారెక్టర్ అనమాట. సరే, సినిమా గురించి పక్కన పెడితే షూటింగ్లో మాత్రం 9 గంటలకు రావాలంటే 9:30, 10 అయితే కూడా మోహన్ బాబు గారు ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే ఏమో మరి అందుకేనేమో ఇలా ఉండేదన్నమాట. వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.